నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే రౌడీలు మా మీద అటాక్ చేసిన రోజు రాత్రి నేను అమ్మవారి వైపే వెళ్ళలేదు. అయినా సరే నా తాళి అమ్మవారి దగ్గరుంది. అమ్మవారు నా మాంగళ్యాన్ని తన దగ్గరికి రప్పించుకుని నా బావకి ఊపిరి పోసింది. నువ్వు మంచి మనసున్న దానివి కాబట్టే ఎన్ని సమస్యలు ఎదురైనా చివరికి నీకు మంచే జరుగుతుంది. బావ కట్టిన తాళి లేనంతసేపు నన్ను నేను కోల్పోయినట్టు అనిపించింది. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. తాళి దొరికినట్టే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా దొరికిపోతే నీ జీవితానికి పెద్ద భరోసా ఉంటుంది. శ్రీకరిని కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం పెద్ద సాయం అవుతుంది. అన్ని గండాలు దాటిపోవాలి, ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలి, మీ బంధం గురించి అందరికీ తెలిసిపోవాలి, మీరిద్దరూ ఆనందంగా ఉండాలి. హక్కగా నాకున్న కోరిక అదొక్కటే. ఇప్పటికి 3 సార్లు ఈ 3 ముళ్ళు దూరం అయ్యాయి. ఇంకొకసారి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. జాగ్రత్త. సరే అక్క. అమ్మ దొంగ. నువ్వు మామూలు దానివి కాదే. ఏమైంది? నిన్న వికాస్తో కారులో వచ్చినప్పుడు ఏమన్నావు? నాకు పెళ్ళే కానప్పుడు తాళెందుకుంటుంది బావా అని అన్నావు. మరి ఇదేంటి? నాకు పెళ్ళయింది కదా బావా. ఆ మాట నిన్నెందుకు చెప్పలేదు? పెళ్లి కాలేదు అని వికాస్ అనుకుంటున్నాడు కదా, ఎందుకు చెప్పాలి? అంటే నీకు నీతి నిజాయితీ లేవా? నిజాయితీ గురించి నువ్వే మాట్లాడాలి మరి. ఏయ్, నువ్వు మధ్యలోకి రాకే. ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను. ఎందుకు నాటకాలు ఆడుతున్నావు అవని? నేనే నాటకాలాడాను? నీ మెడలో తాళుంచుకుని వికాస్ని ఎందుకు మోసం చేస్తున్నావు? శ్రీకర్ గారిని మోసం చేయకూడదు అని. మరి శ్రీకర్ దగ్గర వికాస్కి కాబోయే భార్యవని ఎందుకంటున్నావు? వికాస్ అలా అంటున్నాడు కాబట్టి. తాళి నీ మెడలో లేదని వికాస్ ఎలా అన్నాడు? అప్పుడు లేదు, ఇప్పుడుంది. అతను చూసినప్పుడు లేదు, నువ్వు చూసినప్పుడు ఉంది. ఇదెక్కడి గొడవరా నాయనా? ఒకసారి తాళి ఉందంటావు, ఒకసారి తాళి లేదంటావు. ఒకడితో కారులో తిరుగుతావు, ఒకడితో ఇంటికొస్తావు. వచ్చేవాడు ఏమవుతాడు, తిరిగేవాడు ఏమవుతాడు? సుజాత, ఇంతకీ నీకేమైనా అర్థమవుతుందా? నాకన్నీ అర్థమవుతున్నాయి. నువ్వే అనవసరంగా తల బద్దలు కొట్టుకుంటున్నావు. సీరియస్ విలన్ కామెడీ విలన్ అయిపోయినట్టు నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. నాకు డబ్బులొచ్చే రహస్యాలు ఒక్కటి కూడా దొరకట్లేదు. ఏంటో ఇదంతా. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. సరే అక్క, నేను బయలుదేరుతాను. ఇక్కడి వరకు అంతా నీకు అనుకూలంగానే జరిగింది. కానీ శ్రీకరికి గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలీదు కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలీదు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. సరే అక్క. హలో శ్రీకర్ గారు. హలో సార్. బాగున్నారా? బాగున్నాను సార్. మమ్మీ డాడీ లేరా? ఉన్నారు సార్. మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని 2-3 సార్లు కాల్ చేశాను. మీరు లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా ఇంటికి రావాల్సి వచ్చింది.
ఎవరైనా ఈయనకు నాతో ఏం పనుంది? ఇక్కడ మాట్లాడొచ్చా లేదంటే మనం బయటికి వెళదామా? నాతో ఏం మాట్లాడాలి? అదేంటి సార్ అలా అంటున్నారు? నాకు లాయర్స్తో పరిచయం లేదే. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? మనం బయటకు వెళ్ళి మాట్లాడుకునేంత సీక్రెట్స్ ఏముంటాయి? ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? మీతో నాకు జోక్స్ ఏంటి సార్? దిస్ ఈజ్ టూ మచ్ సార్. మీరు నా ఆఫీస్కి వచ్చి రిక్వెస్ట్ మోడ్లో మీకు కావాల్సిన పని చేయించుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? మీరు పొరపాటున మా అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. నాతో అవసరం పడుతుంది కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి. లాయర్ గారు, నమస్కారం లాయర్ గారు. నమస్తే సార్. కూర్చోండి. పర్లేదండి, నేను మళ్ళీ కలుస్తాను. మా అబ్బాయితో ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. ఆ, అంటే అది మా అబ్బాయి బహుశా మిమ్మల్ని గుర్తుపట్టున్నాడండి. అలాగే మాట్లాడాడు సార్. శ్రీకర్ మీద ఎవరో అపరిచితులు అటాక్ చేసి తల మీద కొట్టడంతో మెమొరీ లాస్ అయిందండి. అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాడు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవని సుజాతల ప్రాపర్టీ డీల్ చేసిన లాయర్ గారు మనింటికి ఎందుకు వచ్చారు? శ్రీకర్ కండిషన్ బాగోలేదు. ఇప్పుడు నేను ఏ విషయం అయితే చెప్పాలని వచ్చానో ఆ విషయం గురించి వీడి దగ్గర నేను ఎలా ఓపెన్ కాగలను? మా దగ్గర ఏదైనా మాట్లాడాలి అనుకుంటే చెప్పడానికి సందేహించకండి. ఎందుకంటే మా శ్రీకర్, మా మేనకోడళ్ళు సుజాత, అవనిలని మీ దగ్గరికి తీసుకురావడం మాకు తెలిసింది. ఎలా తెలిసిందా అని మీరు అనుకోకండి, షాక్ అవ్వకండి. ఆ ఆపరేషన్ చేసింది మా సిస్టర్ లావణ్యే. అప్పట్లో బాగా స్పై వర్క్ చేసిందిలేండి. మా అక్క ఆ రోజు మీ ఆఫీస్లో జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది. మేము నమ్మమేమోనని వీడియో ప్రూఫ్ కూడా మా అందరికీ చూపించింది. దాంతో నాకు చాలా గుర్తింపు వచ్చిందిలేండి. మేమైతే మా అత్తకు సన్మానం కూడా చేశాం. అవనికి పెళ్ళైన విషయం గురించి పేరెంట్స్తో చెప్పొద్దని నాతో చెప్పాడు. శ్రీకర్ మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పేశాడు. అలాంటప్పుడు నేను కాన్ఫిడెన్షియల్గా ఉంచడం ఎందుకు? ఓపెన్ అయిపోవడమే మంచిది. ఇంతకీ తమరు ఎందుకు వచ్చారో? కేసు ఏమైనా హీరింగ్ వచ్చిందా సార్? కేసు ఆ స్టేజ్ వరకు వచ్చింది సార్. కాకపోతే సంతకాలు కావాల్సి వచ్చింది. సంతకాలన్నీ పెట్టారు కదా? మేనకోడళ్ల సంతకాలు కాదు, వాళ్ళ భర్తల సంతకాలు. భర్తల సంతకాలంటే సుజాత వాళ్ళ సంతకం ఓకే. అవని విషయంకి వచ్చేసరికి అవని వాళ్ళ హస్బెండ్ సిటీలో లేరా? అవసరమైనప్పుడు శ్రీకర్ గారు తీసుకొస్తానని చెప్పారే. అవనికి పెళ్ళైన విషయం మీతో ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దని నా దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత మీకు చెప్పేసినట్టున్నారు. అవనికి పెళ్ళయిందని చెప్పాడా? అవునండి. మీరు పొరపాటు పడుతున్నారు. శ్రీకర్ గారు అలా ఏం చెప్పుండరు. నేనెందుకు అబద్ధం చెప్తాను? నాకేం అవసరం? ఈ విషయం మీకు తెలిసే ఉంటుందని నేను ఓపెన్ అయిపోయాను. అవని భర్త వచ్చి డాక్యుమెంట్స్ మీద సంతకం చేయాలి. ఒకసారి అవనిని పిలవండి. అవని లేదు, బయటికి వెళ్ళింది. అవనికి పెళ్ళవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవనికి తొందరలో మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం. తెలిసిన సంబంధంతో ముహూర్తాలు కూడా పెట్టించాం. సార్, మీరేదో రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు. సార్, ఇదంతా మీరిచ్చిన ఇన్ఫర్మేషనే. మెమరీ లాస్ అయిన మీరు ఇలా రివర్స్లో మాట్లాడుతుంటే నేనేం చేయగలను? నేను తాళిని చూపించి బావకి గతం గుర్తొచ్చేలా చేశానంటే మా పెళ్లి విషయం తొందరగా బయటపడుతుంది. అవనికి పెళ్లి కావడమేంటి? ఇంతకు ముందు కూడా ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు శ్రీకర్ మనతో ఏం చెప్పాడంటే
వాళ్ళ బావ నుంచి అవనికి సమస్య ఉండడంతో అలా చెప్పాల్సొచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ వచ్చింది. నువ్వు చెప్పావా శ్రీకర్? బాగా గుర్తు తెచ్చుకో. శ్రీకర్ గారికి ఇప్పుడు ఏం గుర్తుందని మీరలా అడుగుతున్నారు అత్తయ్య? నేనెవరికి ఏం చెప్పలేదు, నాకేమీ గుర్తులేదు. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అసలు నాకు ఈ లాయర్ గురించి ఏమీ తెలీదు. ఉండు నాన్న, ఉండు. కూల్ కూల్ ముందు కూర్చో. 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 శ్రీకర్కి పొరపాటున కూడా గతం గుర్తుకు రాకూడదు. శ్రీకర్ గారికి మెమరీ లాస్ అయి ఉండొచ్చు. ఆ రోజు అవని పక్కనే ఉంది కదా. లాయర్ గారు చెప్పింది కూడా నిజమే కదా అత్తయ్య? అది బ్రహ్మాండమైన లాజిక్ సిస్టరో. పెళ్ళైందని శ్రీకర్ చెప్పినప్పుడు అవని ఎలా ఒప్పుకుంది? అవునవును, నిజంగా పెళ్లి కాందైతే నాకు పెళ్లి కాలేదు లాయర్ గారు అని అప్పుడే చెప్పుండేది కదా. అది అవని కాదు, ఊసరవెల్లి. మన ముందు చాలా మంచిదానిలా నటిస్తూ చాలా చాలా మేనేజ్ చేస్తుంది. మీరందరూ కాసేపు ఆగండి ప్లీజ్. అవని వస్తే గాని అన్ని విషయాలు తెలీవు. నేను తర్వాత కలుస్తానండి. అలాగే. అవని అలా ఎందుకు చెప్పింది? అవని రాగానే తేల్చేయాలి. ఎందుకిలా చేస్తోందో తేలుస్తాను. అందరూ కార్నర్ చేసి అడిగితే పెళ్లి విషయం బయట పెట్టేది కదా. నా గ్యాంగ్కి అవని శ్రీకర్లకు పెళ్లి అయిపోయిందనే విషయం తెలియక రెచ్చిపోతున్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. ముందు నేను చెప్పినట్టు శివారాధన చేయండి, సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే స్వామి, ఇక మేము బయలుదేరుతాం. శుభం భూయాత్. నమస్కారం స్వామి. శుభం భూయాత్. ఆ రోజు ఆవేశంగా కనిపించావు, ఈరోజు ఆనందంగా కనపడుతున్నావు. నీ సమస్యకి పరిష్కారం దొరికిందా అమ్మా? దొరికింది స్వామి. ఆ రోజు మీరు పరిష్కారం ఉపదేశించిన వెంటనే బయలుదేరాను. నా నమ్మకం నిజమైంది. నా అదృష్టం ఏంటంటే అక్కడున్న గ్రామదేవత నా తాళిని భద్రంగా కాపాడింది. అంతా మీరు చెప్పినట్టే జరిగింది. మాది దైవ మార్గం. మా మాటల్ని అమృతవాక్కులా విని ఆచరించే వారికి మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. తాళి లేనంతసేపు మెడకు ఉరితాడు బిగుసుకున్నట్టు అయింది. తాళి మెడన చేరిన తర్వాత గుండె భారం తగ్గింది. ఏం స్వామి, ఆ రోజు ప్రత్యేక పూజలేమన్నా ఉన్నాయా? అవునమ్మా, ఆ రోజు కాబోయే జంటల కోసం, పెళ్ళైన జంటల కోసం పూజలను చేయబోతున్నాను. చాలా మంచి రోజు. పూజలో రక్ష తాళ్లుంటాయి. ఆ తాళ్ళు కాశీ నుంచి తెప్పించినవి. భార్యలు తమ భర్త చేతికి కడితే భర్త ఆయుష్కి మంచిది. అలాగే వారిరువురి బంధం కలకాలం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. అందుకే ఆ రోజు నీ భర్తను తీసుకొని రా అమ్మా. అలాగే స్వామి.
ఇక నేను బయలుదేరతాను. అక్కడ నా శిష్యుడు ఉంటాడు. మీ పేరు, మీ ఫోన్ నెంబరు ఇచ్చి వెళ్ళండమ్మా. సరే స్వామి. చిన్నోడా, చిన్నోడా, ఏంటి బావా? అవని విషయంలో నువ్వు బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు. అవ్వడా మరి? పాపం, అసలే మావయ్య గతం మర్చిపోయాడు. ఈ సమయంలో అవని పెళ్లి టాపిక్ మావయ్య మీద పడింది. మావయ్యకి ఏం చేయాలో తోచడం లేదు. నీ పరిస్థితి పగోడికి కూడా రాకూడదు బామ్మర్ది. నిన్ను చూసి జాలిపడ్డం తప్ప మేమేం చేయగలం చెప్పు. శ్రీకర్కి మనం ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయాలన్నయ్యా. ఇలాంటి పరిస్థితిలో ఎలా వదిలేస్తాం? ఆ అవని నా తమ్ముణ్ణి అమాయకుడిని చేసి ఆడుకుంటోంది. ఆ అవని నువ్వు వదలకూడదు. నువ్వేమో ఏమీ గుర్తు రావడం లేదని ఇప్పుడు అంటున్నా ఓకే, కానీ అవని పెళ్ళయిందని అప్పుడు ఎలా ఒప్పుకుంది? అదే నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ అవనికి పెళ్ళయిందంటావా? పెళ్ళయ్యుంటే చెప్పకుండా ఎందుకుంటుంది? ఏమో, ఎందుకు దాచిందో ఎవరికి తెలుసు. అవని మరీ అంత పెద్ద అబద్ధం చెప్పే మనిషి కాదు. మంచోళ్ళలా కనిపించే వాళ్ళందరూ అలా అమాయకులానే ఉంటారు తమ్ముడు. అసలు నన్ను అడిగితే నువ్వు అమాయకుడివి. ఏం జరుగుతుంది ఇక్కడ? చుట్టూ రాబందుల్లా చేరి శ్రీకర్ గారిని పొడుచుకు తింటున్నారు. పెళ్లి టాపిక్ నడుస్తుంది నిహారిక. ఆ విషయం గురించి ఎందుకు పదే పదే అడుగుతున్నారు? నాదో అనుమానం, అడగనా? అడుగక్క. పెళ్లి విషయం గురించి అడుగుతుంటే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇందాక కూడా కావాలని అడ్డం పడిపోయింది. అవని పెళ్లి విషయం గురించి నిన్ను పదే పదే అడగడం నీకేమైనా అభ్యంతరంగా ఉందా? నాకేం అభ్యంతరం ఉంటుంది? ఏం లేదు. అవనికి ఒకవేళ పెళ్ళై ఉంటే బయటి వాళ్ళతో అయ్యుంటుంది. నా శ్రీకర్ గారితో అయితే అవ్వలేదు కదా. అలాంటప్పుడు నాకెందుకు అభ్యంతరం? నేను శ్రీకర్ గారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను అంతే. అవనికి పెళ్ళైందా లేదా అని ఇప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం? ఉన్నది ఒక్కటే దారి. ఏంటి నాన్నా? గతంలో మనం కొన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాం. అదే ప్రయత్నం రిపీట్ చెయ్యాలి. ఏం చేయాలో ముందు అది చెప్పు. అనవసరమైన బిల్డప్ ఇవ్వకు. మన అనుమానం తీరాలంటే అవని మెడలో తాలి ఉందో లేదో చూడాలి. అవని మెడలో మంగళసూత్రాలు ఉన్నాయంటే మనల్ని ఎంత పెద్ద మోసం చేసిందో తెలిసిపోతుంది కదా. వీళ్ళకి మరీ దారుణమైన ఆలోచనలు వస్తున్నాయి. వీళ్ళను ఆపడం ఎలా? పెద్దిరాజనే చెప్పిన ఐడియా బాగుంది కదా శ్రీకర్. అవని మెళ్ళో తాళి ఉందో లేదో చూశామంటే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. తాళి ఉందనుకో, కట్టిన వాడెవడు, వాడి గురించి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని నిలదీద్దాం. చేసిన మోసానికి అత్తయ్య గారు ఏం తీర్పు చెబుతారో చూద్దాం. ఏం ఆలోచిస్తున్నావు బామ్మర్ది? నువ్వు చెప్పినట్టే చేద్దాం బావా. ఎందుకంటే లాయర్ ఆఫీస్ దగ్గర నేనేదో చెప్పానని అందరూ అనుకుంటున్నారు. అందులో నా ప్రేమేం ఎంతుందో తెలియాలంటే అవని రాగానే నేనే స్వయంగా తాళి ఉందో లేదో చూసి తెలుసుకుంటాను. శబాష్ బామ్మర్ది, నువ్విదే మాట మీద ఉండు. మిగిలిన సంగతి మేం చూసుకుంటాం. ఏమంటావు నిహారిక? ఓకే ఓకే, మీరు చెప్పినట్టే చేద్దాం. సరే, అందరం కిందకి వెళ్దాం రండి. అవని వచ్చే సమయం అయింది, పదండి. అవని మెడలో తాళి లేదని నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. అవని మెడలో తాళి లేదని మా విక్కీ గడు చెప్పాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చెయ్యందే ఒక విషయం గురించి అంత కన్ఫర్మ్ గా చెప్పడు. అలాంటిది
అవని తాళి విషయం గురించి అలా ఎలా చెప్పాడు? అవని తాళి ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు నా గ్యాంగ్ తాళి గురించి పోరాటం చేసినా ఉండదు. సో నాకెలాంటి ప్రాబ్లమూ లేదు. మా బంధానికి ఇన్ని పరీక్షలు ఎదురవుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇకపై నా మాంగళ్యాన్ని నేనెట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోను.